ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు. పృథ్వీరాజ్ గారు, మీరు అన్నారు వైఫ్ స్వైపింగే కాదు స్ట్రిప్పింగ్ ఉంది అనేసి. నిజంగా ఈ స్ట్రిప్పింగ్ అంటే ఏంటి? స్వైపింగ్ గురించి చాలా చక్కగా లాస్ట్ వీడియోలో చెప్పారండి. మీరు ఎవరన్నా కావాలి అంటే మళ్ళీ వెళ్ళి చూడొచ్చు. అంటే మనం చాలా నాలెడ్జ్ తెలుసుకోవాలండి. అది ఒక మంచి అడ్వకేట్ ద్వారా మనం ఆ శిక్షలు ఏంటి, వీటి అర్థాలు ఏంటి అనేది కూడా ఒక అవేర్నెస్ ఉంటుంది. సో ఏంటండి స్ట్రిప్పింగ్ అంటే? స్ట్రిప్పింగ్ అంటే అక్కడికక్కడ పార్టీ జరుగుతూ ఉంటుంది. అక్కడికక్కడ జరిగేటువంటి పార్టీలో మేనేజరు లేకపోతే ఇప్పుడు ఒకటమ్మా, మనకి ఇండియాలో అబ్రాడ్లో ఈ కల్చర్ లేదని చెప్పొచ్చు. ఇండియాలో మాత్రమే ఉంది గ్రాటిఫికేషన్. వాడు ఏం చేస్తాడంటే బాస్ని ఇంప్రెస్ చేసుకోవాలి, బాస్కి ఏదో చెంచా కింద పని చేయాలి, ఎందుకంటే వాడికి ఏదో దానివల్ల లబ్ధి వస్తుంది. వాడికి క్యారీ ఆన్ న్యూసెస్ గాసిపింగ్ చేస్తూ ఉంటాడు. మీ గురించి ఇట్లా అంటున్నాడు అండి, వాడి గురించి ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి ఆ స్థాయి దాటేస్తుంది. ఆ స్థాయి దాటిన తర్వాత పార్టీ చేసుకుందాం అనేసరికి భార్య ఉద్దేశపూర్వకంగానే నేను చెప్తున్నాను. భర్త ఏం చేస్తాడంటే చాలా అందంగా అలంకరించి తీసుకొస్తాడు భార్యని. పాప మాయకురాలేని భార్య అంటే అనుకుంటుందంటే ఏదో మంచి పార్టీ తీసుకెళ్తున్నాడు అంటే, పార్టీ కూడా కాదు, హస్బెండ్ ఆనందించేయాలి, ఏదో అతను వైఫ్ని ప్రౌడ్గా చూపించుకుంటానికి తీసుకెళ్తున్నాడు అనుకుంటుంది. కానీ హస్బెండ్ యొక్క ఆలోచన అనేది డిఫరెంట్ లైన్స్లో నడుస్తూ ఉంటుందమ్మా. వచ్చిన తర్వాత బాస్ చూస్తాడు. బాస్ చూసిన తర్వాత ఇతను చెప్పటమో లేకపోతే బాస్ నిర్ణయం తీసుకుంటాం ఒక స్టేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఎడిక్ట్ అయ్యి లేకపోతే ఈ నార్కోటిక్ డ్రగ్స్ ఎడిక్ట్ అయిన తర్వాత భార్య నేను వ్యవస్థ కింద చూడాలి, నాకు అవకాశం ఇవ్వు, నాకు పంపించు అని అడుగుతాడు. అప్పుడు దట్ ఈస్ కాల్డ్ స్ట్రిప్పింగ్. భార్యని చూడండి, మరి ఆవిడ కొంచెం ఒప్పుకోదు అనేసరికి నేనేమంటున్నాను, ఏమన్నా అమ్మాయిని ఇంకా ఫర్దర్గా అన్నానా, స్ట్రిప్పింగ్ చూడాలి, అందాలన్నీ ఆహ్వాదించాలి అని చెప్పేసి అడుగుతాడు. ఫర్ దట్ హస్బెండ్ విల్ సెండ్ దట్ ఉమెన్ టు ద తీసుకెళ్ళు అతన్ని చెప్పడమ్మా, భార్యని చెప్పడు. చూడు అతను ఏదో నిజం మాట్లాడతాడట, ప్రైవేట్గా మాట్లాడతాడట అని చెవులో చెప్తాడు. ఏమని చెప్తాడు, నువ్వు వెళ్ళి ఆయనకు అనుకూలంగా ప్రవర్తిస్తే నాకు ప్రమోషన్ వస్తుంది, లేదా నాకు ఇంక్రిమెంట్ వస్తుంది, లేదా నాకు వేరే లాభం జరుగుతుంది, నువ్వు మైండ్లో పెట్టుకుని నువ్వు అక్కడ ప్రవర్తించు, అతని మీద అటాక్ లాంటిది ఏది చేయకు అని ఒక చెవులో ఒక మంత్రం కింద చెప్పేసి పంపిస్తాడు. దాంతో పాపం భార్య అన్యం పుణ్యం ఎరుగనటువంటి అబల ఏం చేస్తుందంటే ఏం చేయాలో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ హీ విల్ ఆస్క్ దట్ గ్రాటిఫికేషన్, ఆన్సర్ ఆఫ్ ద గ్రాటిఫికేషన్, నువ్వు ఇట్లా బట్టలు ఇప్పు, నేను మొత్తం అంగంగాలు నేను చూడాలి అని చెప్పేసి అడుగుతాడు. అది ఒక రకమైనటువంటి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకంటానంటే ఈ బాస్ ఏజ్ వచ్చేసరికి ఏజ్ ఎక్కువ ఉంటుందమ్మా, 60+ ఉంటుంది, 55 60+ అన్న అలాంటి వాళ్ళు ఇలా అడుగుతారమ్మా. అప్పుడు ఏమవుతుందంటే వాడికి సెక్షువల్ పొటెన్సీ లేకుండా హీ కాంట్ పార్టిసిపేట్ దట్, ఏదో ఆనందం పొందాలి అని చెప్పేసి హీ విల్ ఆస్క్ దట్ గర్ల్. అండ్ అక్కడ అతను చేసే విచ్చలవిడివైనటువంటి చర్యలకి ఆ అమ్మాయికి అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు. అక్కడ అతను చేసేటువంటి ప్రభావం వేరే, అతను మందు ప్రభావం వేరేగా, లేకపోతే ఆల్కహాల్ ప్రభావం, నార్కోటిక్ ప్రభావం, అతను ఆనందపడతా ఉంటాడు, ఆ అమ్మాయి సౌందర్యం అనుకుంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే భర్త దగ్గర మాత్రమే గోప్యంగా కొన్ని చేయవలసినటువంటి పనులు పరాయి మగవాడి దగ్గర ఆడది బలవంతంగా చేయబడుతుంది. అంటే ఇది చేస్తే కనుక నాకు నా భర్తకి లబ్ధి పొందుతుంది కదా, ఇది ఎవరికి చెప్పక్కర్లేదు కదా అని చెప్తాడు. ఇది చాలా ప్రోత్సహించదగ్గది అన్నది పక్కన పెట్టేద్దాం అమ్మా. దీనిని ఒక్కొక్కసారి వీడియోస్ తీసుకుంటూ ఉంటాడు, ఏదో లేకపోతే తను తెలియకుండా ఆ రూమ్లోనే ఒక కెమెరా కూడా పెట్టేసుకుంటాడు, అది తీసుకుంటాడు. అది తను ఏం చేస్తాడంటే అది మెల్లిగా సోషల్ మీడియాకి జనరేట్ అయిపోతే, సోషల్ మీడియాకి జనరేట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఈ అబల, ఈ బలైపోయిన అబల యొక్క నేను చెప్పడానికి కూడా బాధపడుతున్నాను, అందాలన్నీ కూడా పబ్లిక్లోకి వెళ్ళిపోయి ఆ అభంశుభం ఎరిగినటువంటి ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియదు. నిజంగా ఒక్కసారి కనుక ఇది ఏదైనా మీడియాకి వెళ్ళిపోతున్నా, ఇందాక స్వాపింగ్ గురించి కూడా చెప్తున్నది, ఇవన్నీ కూడా ఏదైనా మీడియాలోకి బై ద ఏదో రకంగా అక్కడ ఉండే వెయిటర్ తీయచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి బాయ్ తీయచ్చు, లేదా ఇతరే తీయచ్చు, ఇవన్నీ తీసి కనుక పబ్లిసిటీ అక్కడ పంపిస్తే కనుక సోషల్ మీడియాలోకి ఏదో రకంగా, అంటే నాట్ ఆఫ్ ఒక రకమైన మీడియా కాదు కదా, రకరకాల మీడియాస్ ఉన్నాయి. ఆడు వెళ్ళిపోయిన తర్వాత దానికి ఈ అమ్మాయి జీవితాంతం
జీవిత అంతం వరకు బాధపడతా ఉంటుంది. ఆఖరి క్షణం వరకు పిల్లలు మనవలు వీళ్ళందరూ కూడా అమ్మాయిని ఒక కాకుల్లాగా పొడిసి, అంటే ఈవెన్ అత్తమావులు కూడా పొడుచుకు చంపేస్తారు. అంటే నువ్వు ఎందుకు ఇట్లా చేసావు, ఆడు ఎదవే కావచ్చు అంటే కొడుకుని సపోర్ట్ చేస్తారమ్మా. ఇక్కడ మళ్ళీ ఆడు ఎదవే అనుకుందాం, ఎదవే అంటే వాడిని నిజంగా తల్లి అయితే అమ్మా ఏ పనిష్మెంట్ ఇచ్చినా సరే తప్పేం లేదని నేను అంటాను. ఇట్లా నువ్వేంటో కోడలు నా కూతురుని తీసుకెళ్తున్నావు, ఇట్లాంటి పనులు చేస్తావు అని చెప్పి తల్లి రియాక్ట్ అవ్వాలి, అత్తగారు రియాక్ట్ అవ్వాలమ్మా. వాళ్ళు ఏమంటారంటే ఏదో పని చేస్తాడు వదిలేసేసి నీకైనా బుద్ధి ఉండాలి. ఏం చేస్తామ్మా? ఐ హ్యావ్ విట్నెసెస్ సమ్ కేసెస్. నేను ఎందుకే చెప్తున్నానమ్మా. మా అత్తగారు కూడా ఏమన్నా నేను అన్నీ వదిలేస్తే అడుగుతాను. నేను హస్బెండ్ అడిగింది లేకపోతే ఇచ్చేసింది. అత్తగారు ఏముందమ్మా, అత్తగారు ఒక ఆవిడ కదా, ఆవిడ అనకూడదు కదా. ఏముంది అంటే మీ ఆయనకైతే ఏదో బుద్ధి లేదనుకోవచ్చు, నువ్వైనా ఏంటమ్మా ఇట్లాంటి పనులు చేసి ఇప్పుడు వీడియో వచ్చేసింది ఏం చేయమంటావు? ఆవిడ నీ తప్పే ఉంది దీంట్లో ఆవిడ ప్రశ్నించడానికి. మా పరువు అంతా పోయింది. పరువు తీసినోడు ఎవడు? పరువు తీసినోడు రక్షించబడతాడు. ఈవిడ చేసినటువంటి ఈ పనికి ఈవిడ పరువు తీసేసినట్టు అవుతుంది. అంటే ఇది పరువు అన్న వర్డ్ ఏదైతే ఉందో ఇది అమెరికాలో లేదు. అంటే సగం ఇండియాలో ఒక పక్క ఆ కల్చర్ తీసుకొచ్చి పెట్టుకుంటాం, సగం వచ్చేసరికి పరువు ప్రతిష్ట మానవ అభిమానం. దీస్ థింగ్స్ చట్టం చూస్తా ఊరుకోవట్లేదమ్మా. దీనిని కూడా వాట్ వి కాల్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కింద ఆవిడ అండ్ స్ట్రిప్పింగ్ కింద అండ్ ఆల్సో ఈ చర్యలు తీసుకున్నటువంటి భర్తకి అతనికి వీళ్ళందరికీ కూడా పనిష్మెంట్ అయితే ఉంది భారతదేశం. అంటే మీరు అన్నారు కదా ఇందాకంటే ఇవన్నీ ప్రమోషన్ కోసం అలా, అంటే ఒక మాట మీరు అన్న మాట, ఒక లేగ దూడని తీసుకెళ్లేటప్పుడు చూసే దీన చూపులు అంటే అది ఎంత పెయిన్ ఉంటది కదండి అసలు. సో మీ దగ్గరికి ఇలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి, బాధపడతా ఉంటారు, చెప్పుకుంటారు. ధైర్యం అయితే చేయరు కేసు వేయటానికి. ఏం చేయమని అడుగుతూ ఉంటారు, సలహా వరకు అడిగి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది కేసెస్ వేద్దామని అడుగుతారు. కేసెస్ వేస్తే కేసు వేసిన తర్వాత కూడా డ్రాప్ అయిపోదామండి అని మధ్యలో వచ్చి అడుగుతూ ఉంటారు. నేను ఓకే నీ ఇష్టం అమ్మా, అది నీకు సంబంధించి. నేను ఎప్పుడు రిస్ట్రిక్ట్ కూడా చేయను, ఎందుకంటే ఆ అమ్మాయికి ఉండే పెయిన్ పర్సనల్గా ఆ అమ్మాయి ఇంట్లో పడుతుంది. ఇంకా ఆ అమ్మాయి వచ్చింది అంటే అర్థం ఏంటి తెలుసా అమ్మా రాధ గారు? సూసైడ్ చేసుకోకుండా నా దగ్గరికి వచ్చిందని అర్థం. సూసైడ్ చేసుకుంటారమ్మా చాలా మంది, బయటికి చెప్పలేరు. సూసైడ్ చేసుకోకుండా నా దగ్గరికి వచ్చిందని. వచ్చిన అమ్మాయిని నేను ఇంకా సరే నీ ఇష్టం, ఏదైనా నీ ఇష్టం, నీకు రక్షణ కావాలా నేను కల్పిస్తా, లేదు నువ్వేదో ఇంట్లో కాంప్రమైజ్ అవుతావు అయిపో బెటర్. అంటే నేను ఎక్కువ దాన్ని రిటాయించను, లేకపోతే ఎక్కువ దాని గురించి ఎక్కువ లీగల్ అడ్వైజెస్ అయితే ఇవ్వను. ఎందుకంటే మళ్ళీ అమ్మాయి ఫర్దర్ లైఫ్ నడపాలి. ఇవి ఈ మధ్యన ఏంటంటే ఎల్లో మీడియాస్ అండ్ ఆల్సో నాట్ ప్రతివాడు ఇప్పుడు యూట్యూబరే కదా, ఆడవాడి యూట్యూబ్ లోనో లేకపోతే ఏదో సీక్రెట్ గానే వదిలేసేసి రేటింగ్స్ కోసం అమ్ముకుంటా ఉంటారు వీడియోస్ అన్ని. చాలా అనాగరికంగా జరుగుతున్నటువంటివి, గోప్యంగా జరుగుతున్న విషయాలు. నిజంగా వీటి గురించి చాలా మందికి తెలీదు. తెలిసిన వాళ్ళు ఎలా బయటపడాలో అనే దాంతో బయటపడలేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టు సూసైడ్ చేసుకునేది కూడా ఇలాగే. బట్ ప్రధానికి సొల్యూషన్ ఉంటుంది. సూసైడ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోకండి. ఒక మంచి అడ్వకేట్ ని మీరు కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ ఇస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.